మాట్లాడడానికి ఈ విషయంపై పూర్తిగా చర్చించడానికి ఈరోజు మా స్టూడియోలో ఫోర్స్ ఐస్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు కూడా ఈరోజు మాతో ఉన్నారు. సార్, వాస్తవానికి మనం చూసినట్టయితే ఎన్నోసార్లు మనం ఫోర్స్ ఐస్ టీవీ ఏ మాట అయితే ఇచ్చిందో కార్మికులకు, నా ఆర్టీసీ కార్మికులకు, మీ వెంట ఫోర్స్ ఐస్ టీవీ ఉంటుంది, భుజాలు కలిసి మేము నడుస్తాం, ఈ ఉద్యమంలో మీకు ఒకసారిగా నడుస్తామని చెప్పారు. దాన్ని ఈరోజు దాని మాట ఇచ్చిన మాట నిలబెట్టడానికి ఫోర్స్ ఐస్ టీవీ ఈరోజు నిర్వహిస్తున్న కార్యక్రమంలో విలీనం చేయాలనే ఒక ప్రధానమైన డిమాండ్తోనే ఏదైతే వెళ్ళామో దీని మీద విశ్లేషించండి సార్. థ్యాంక్ యూ జమీల్జీ. మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా నిజంగానే ఫోర్ సైడ్స్ టీవీ ఎటువంటి పొలిటికల్ అఫిలియేషన్ లేకుండా ఉన్నప్పటికీ ప్రజల యొక్క హితం కోసం మేము అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని, చర్చల్ని చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా మన జమీల్జీ చెప్పినట్టుగా ఆర్టీసీ విషయంలో చాలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాము ఇంతపూర్వం కూడా. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇటువంటి కార్యక్రమం మళ్ళీ ఒక చర్చకు మనం నాంది పలకటానికి కారణం ఏమిటి అంటే, ఏదైతే మన ఆర్టీసీ నాయకులకు ఒక రకమైనటువంటి ఆశ్వాసన ఇచ్చారో అప్పుడు వారందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము స్ట్రైక్ చేయాలి అనేటువంటి ఒక భావనతో ఉన్నారు. మరి అటువంటి వారిని అందరినీ కూడా శాంతపరిచి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి అంటే కన్సర్న్ మినిస్టర్ ఏం చేశారంటే, కొంత సమయంలోనే మేము అనేక రకాలైనటువంటి దీంట్లో ప్రధానమైనటువంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసి, అలాగే మనకు ఇటు ప్రభుత్వానికి అలాగే ఇటు కార్మిక వర్గానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేనటువంటి సమన్వయ వాతావరణాన్ని సృష్టిస్తామని వారు ఆ రోజు హామీ ఇవ్వటం జరిగింది. మరి కాలం గడిచిపోతుంది కానీ అక్కడ ఇచ్చినటువంటి హామీల్లో ఏది కూడా నెరవేరలేదు. మరీ ముఖ్యంగా ఫోర్ సైడ్స్ టీవీ మొదటి నుంచి ఒకటే చెప్తోంది, ఆర్టీసీ కార్మికులకు నిజంగా న్యాయం జరగాలి అంటే అది కేవలం విలీనంతోనే సాధ్యం. ప్రభుత్వంలో విలీనం కావాలి, ప్రధానమైనటువంటి డిమాండ్ అదే. అది నెరవేరిన తర్వాత మిగతా యాన్సిలరీ డిమాండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్ళాలి. ఎందువల్ల అంటే పని ఒత్తిడి కానీ, పని భారం కానీ, అలాగే రకరకాలైనటువంటి సైకలాజికల్ హెరాస్మెంట్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా దృష్టిలోకి తీసుకోవాలని చెప్తున్నాం. మరి ఒక పక్క ఇచ్చినటువంటి హామీలను, ప్రామిసెస్ను నెరవేర్చకపోగా ఈరోజు ఒక రకమైనటువంటి సంక్షోభ సృష్టించేటువంటి ఒక ప్రకటనను మనం చూస్తున్నాం. అవుట్సోర్సింగ్ విధానం ఏదైతే మొదటి నుంచి మనం వ్యతిరేకిస్తూ ఉన్నామో దాన్ని మళ్ళీ ప్రారంభం చేయాలి, దాన్ని మళ్ళీ ఆర్టీసీలో ప్రవేశపెట్టాలి అనేటువంటి ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కార్మిక నేతలతో కూడా మనం చర్చిద్దాం. ముఖ్యంగా ఆర్టీసీ నాయకులపై అలాగే ఆర్టీసీపై ఎందుకు ప్రభుత్వం ఈ విధమైనటువంటి ఒక దృక్పథంతో ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ కార్యక్రమంలో చర్చించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు.